ఐటీ రంగంలో పనిచేసే వారికి లేదా బడా కార్పొరేట్ రంగంలో పనిచేసే వారికి తరచూ అనుభవం ఏంటంటే ఆడ కాఫీ మిషన్లు ఉంటాయి. ఆ కాఫీ మిషన్లోకి వెళ్ళి ఎంతైనా కాఫీ తాగొచ్చు, తాగినంత కాఫీ ఫ్రీ. సో లాంగ్ వర్కింగ్ అవర్స్, అలాగే ఎండ్లెస్ మీటింగ్లు గంటలు కార్పొరేట్ వర్క్ కల్చర్లో ఒక భాగమైపోయింది. సో ఆ మీటింగ్లో మాట్లాడుతున్నదంతా వినాలి అంటే నిద్రస్తూ ఉంటుంది. సో లాంగ్ వర్కింగ్ అవర్స్ వల్ల అలసట ఉంటుంది. అందువల్ల ఈ కాఫీ మిషన్లు వారికి ఎక్కడ లేని ఒక ఉత్సాహాన్ని ఇస్తుంటాయి. అందుకే చాలామంది కార్పొరేట్ రంగంలో పనిచేసే ఎంప్లాయీస్ చాలా ఎక్కువసార్లు కాఫీ తాగుతూ ఉంటారు. కానీ వీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, మీరు కాఫీ తాగడం ఒకటే కాదు, ఏ రకమైన కాఫీ తాగుతున్నారు, ఎలా కాఫీని ప్రిపేర్ చేశారన్న దాన్ని బట్టి అది మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పైన ప్రభావం చూపుతుంది అని స్వీడన్కు చెందిన యూనివర్సిటీస్ దీనిపైన రీసెర్చ్ చేశారు. అంటే ఆఫీసుల్లో ఉండేటువంటి కాఫీ మిషన్ల నుంచి వచ్చే కాఫీ ఏ రకమైన ప్రభావం చూపుతుంది అని. ఈ స్టడీ పేరు న్యూట్రిషన్, మెటబాలిజం అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. రీసెర్చ్ ప్రకారము చాలా ఆఫీసుల్లో వాడేటువంటి కాఫీ మిషన్లలో తయారయ్యేటువంటి కాఫీలో కొలెస్ట్రాల్ పెంచేటువంటి సబ్స్టెన్స్ ఎక్కువ మోతాదులో ఉంటుంది అని. ఎంత ఎక్కువ మోతాదులో ఉంటుంది అంటే, ఒక ఫిల్టర్ కాఫీలో ఉండే దానికన్నా 15 times ఎక్కువ ఉంటుంది అని. సో 15 రెట్లు ఎక్కువ ఉంటుంది అనేది అంచనా. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో అందువల్ల అదే మీరు ఫిల్టర్ కాఫీ అయితే కంపారిటివ్లీ ఈ కొలెస్ట్రాల్ ఎలివేట్ చేసేటువంటి సబ్స్టెన్స్ తక్కువ ఉంటుంది. అందువల్ల 3-4 సార్లు ఆఫీసుల్లో కాఫీ తాగితే ఖచ్చితంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది అని. అయితే అది కూడా మిషన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. అన్ని కంపెనీల మిషన్లు ఒకే రకంగా కొలెస్ట్రాల్ పెంచే సబ్స్టెన్స్ని ఎలివేట్ చేయదు అని. అలాగే ఎంత కాన్సన్ట్రేషన్లో కాఫీ తాగుతారు, ఎన్నిసార్లు తాగుతారు అనేది చాలా కీలకం అంటున్నారు ఈ రీసెర్చర్స్. అయితే ఇది ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టడీ జరగాలి, అంటే కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఈ కాఫీ తాగిన వారును కంపేర్ చేస్తూ రీసెర్చ్ చేస్తారు. సో మోర్ రీసెర్చ్ అయితే జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడే ఆఫీసుల్లో ఉన్న వాళ్ళు కాఫీ తాగడం మానేయకండి, కానీ అదే సమయంలో ఎక్కువసార్లు కాఫీ తాగడాన్ని అవాయిడ్ చేయండి. కనీసం మీరు ఒక 3-4 సార్లు తాగుతున్నారనుకోండి, అట్లీస్ట్ టు బీ ఆన్ సేఫ్ సైడ్. నిజంగానే కొలెస్ట్రాల్ పెంచేది ఎంత మేరకు మరింతగా రీసెర్చ్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అనేది కన్నా ఏదైనా ఒక ప్రిన్సిపల్, ఏదైనా అతిగా చేస్తే అది ఆరోగ్యానికి వినాశకరం. ఇది మనకు కామన్ సెన్స్ చెప్తున్నది. అందువల్ల కనీసం 4 సార్లు తాగేవాళ్ళు 3 సార్లు తాగండి, 3 సార్లు తాగేవాళ్ళు 2 సార్లు తాగండి, 5-6 సార్లు తాగేవాళ్ళు ఒక 2-3 సార్లు తగ్గించండి. అట్లీస్ట్ మీ కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది చేయించుకోండి. చాలామంది కొలెస్ట్రాల్ టెస్ట్ కూడా చేయించుకోరు, లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోరు. సడన్గా ఏదైనా సిమ్టమ్స్ వచ్చో లేదా హార్ట్ అటాక్, మధ్య చాలా యంగ్ పీపుల్లో కూడా హార్ట్ అటాక్లు పెరుగుతున్నాయి. సో ఈవెన్ ఆల్రెడీ వర్క్ స్ట్రెస్ ఉంటుంది. సో వర్క్ స్ట్రెస్ ఆటోమేటిక్గా మన కొలెస్ట్రాల్ పెంచుతుంటుంది, హార్ట్ పైన ప్రభావం చూపుతూ ఉంటుంది. సో మనకు ఎర్న్స్ట్ అండ్ యంగ్లో పనిచేసిన అన్నా సెబాస్టియన్ హిస్టరీ ఉంది. 26 year అమ్మాయి హార్ట్ అటాక్తో చనిపోయింది. సో అందువల్ల కార్పొరేట్ రంగంలో ఉండే వర్క్ స్ట్రెస్కి అదనంగా మన హ్యాబిట్స్ కూడా, మన ఫుడ్ అండ్ హ్యాబిట్స్ కూడా కనుక ఉంటే అది మరింత సమస్యగా మారచ్చు. సో ఇప్పటి వరకు ఇంకా రీసెర్చ్ మరింతగా ఎస్టాబ్లిష్ చేసే లోపల పీస్ ఆఫ్ అడ్వైజ్ ఏంటంటే, ఉచిత సలహా కాస్తంత తగ్గించండి. తగ్గిస్తే నష్టమైతే ఉండదు. ఎందుకంటే కాఫీ తాగితే మనకు న్యూట్రిషన్ పెరుగుతుంది. కాఫీ అనేక రకాల రోగాల నుంచి మనిషిని కాపాడుతుందని ఎక్కడ రీసెర్చ్ లేదు. కాఫీ
ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు. జొన్న విత్తలు అంటే వాళ్ళు అద్భుతమైన కాఫీ దండకమే రాశారు. సో నేనే కాఫీని వదిలేయమని అంటలేను. కంట్రోల్ యువర్ కాఫీ ఇంటేక్ అండ్ హ్యావ్ ఎ రెగ్యులర్ లిపిడ్స్ ప్రొఫైల్ టెస్ట్ చేయించి కొలెస్ట్రాల్ లెవెల్స్ను మానిటర్ చేయండి. కాస్తంత వర్క్ షెడ్యూల్ మార్చుకోండి, ఫిజికల్ ఎక్సర్సైజ్. ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాలే కాదు, గుడ్ కొలెస్ట్రాల్ కూడా పెరగాలి. సో గుడ్ కొలెస్ట్రాల్ పెరగకపోతే కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇబ్బందిగా మారుతుంది. అందువల్ల కొంత ఫిజికల్ యాక్టివిటీ పెంచండి. ఎందుకంటే కార్పొరేట్ వర్క్ కల్చర్లో ఇతర మరో సమస్య ఏంటంటే వెరీ బ్యాడ్ లైఫ్ స్టైల్ కూడా. అనివార్యంగా గంటల తరబడి ఒకే దగ్గర కూర్చొని పనిచేస్తూ ఉంటారు. సో అందువల్ల ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే కాఫీ తాగుతూ కూడా మీ హర్ట్ను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.